అందరికీ నమస్కారము. స్కై న్యూస్ తెలంగాణలో మీ అందరికీ స్వాగతం. విద్యార్థులందరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నేటి సమాజంలో చాలా వేగంగా జరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ మరియు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని డిగ్రీ విద్యార్థులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ, జీవితమనేది చాలా గొప్పదని, క్రమశిక్షణతో జీవితం కొనసాగిస్తే అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చు అన్నారు. కష్టపడి చదివితే మంచి అవకాశాలు వస్తుంటాయని ఆయన సూచించారు. ఆన్లైన్లో కనిపించేదంతా మోసమని, ఆన్లైన్ పట్ల మోసపోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చేలా కష్టపడాలని సూచించారు. చిన్న తప్పులే జీవితాన్ని మోసం చేస్తాయని, ఇలాంటి తప్పులు దరిచేరనీయవద్దని అన్నారు. విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణను అలవర్చుకుంటే మీరు అనుకున్న స్థాయికి చేరుతారని సూచించారు. అది లక్షలు అయిన తర్వాత 10,000 కాదు, ఒక లక్ష రూపాయలు ప్రాబ్లం లేదు. ఇంకా 9 లక్షలు పంపించాలి. ఒక లింక్ వచ్చింది, పార్ట్ టైం జాబ్ నమ్మొద్దు. ఆన్లైన్ జాబ్స్ అనుకుంటే ఆన్లైన్ జాబ్ చేయకుండా దట్స్ ఫ్రాడ్. ఏదైతే ఈజీగా కనబడుతుందో, ఎందుకంటే మన యొక్క వీక్నెస్ ని ఎదురు వ్యక్తి క్యాచ్ చేసుకుంటాం. మన జాబ్ వాళ్ళు తిరుగుతా ఉంటాం, ఏదో ఆన్లైన్ జాబ్, ఆన్లైన్ జాబ్, పార్ట్ టైం జాబ్. యూట్యూబ్ వీడియో లైక్ కొట్టండి, ఫేస్బుక్ లో లైక్ కొట్టండి, పేజ్ లో రేటింగ్ ఇవ్వండి. వాళ్ళు రిపోర్ట్ చేసుకోవాలన్నా పక్కనే పెట్టుకుంటే రిపోర్ట్ చేసుకుని చాలా బాగుంది. మీరే బెస్ట్ రిప్లై కాదు, టెస్ట్ చేసుకోవడానికి. సో డోంట్, అంటే మనం ఏంటంటే మనం రెండే విషయాలు, గ్రీడీనెస్, ఎక్కడైతే అత్యాశ ఉంటుందో అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడైతే మనం అత్యాశ చూడగలం అన్ని 10 మందిలో నా 5 తాగుతారో వారి నెలలో వాడు తెలుసుకున్నారు, ఇంకో 2 నెలలు కూడా తెలుస్తుంది, ఇంకో 1 year మొత్తం తెలుస్తుంది. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతాము, వీళ్ళతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కూడా అవుతుంది. దాని తర్వాత ఒక ప్యూర్ కైండ్ ఆఫ్ పర్సన్, ఇదేముంటా సిగరెట్ బాగుంటుంది వాడు చదువుతామని తాగిన తర్వాత తెలియదు. ఈ తర్వాత సైకలాజికల్ తాగిన తర్వాత కాన్ఫిడెంట్ అదే ఇదేంటి ఇప్పుడు చేస్తారని ఆ తర్వాత పడేస్తాడే స్టాండ్ చేస్తాడు. అలా కూడా తలగా ముందు ఉండదు, లేదు నువ్వు ఇంకోటి యాక్షన్. ఇవన్నీ ఏంటంటే స్లిప్పరీ స్లోప్ అంటారు. కాన్సెప్ట్ ఏమంటారంటే స్లోప్ నాకు ఆ ఎడ్జ్ దాకా రావద్దు, ఆ ఎడ్జ్ దాకా వచ్చి అంటే ఆ ఎడ్జ్ స్టార్టింగ్ స్లోప్ ఇలా ఉన్నప్పుడు, సో ఎడ్జ్ దాకా వచ్చి నేను ఇక్కడే ఉంటాను మాత్రం జాగ్రత్త అందరంటే మధ్యలో అవుతుందంటే ఉండదు. సరే నువ్వు ఆ స్లోప్ అంటే మనం స్కిడ్ అయినప్పుడు ఏమవుతుందండి, ఒకసారి స్కిడ్ అయినా ఆగుతుంది, ఆగాలనుకున్నా అవుతుంది, అవునా కదా. సో ఈ మందు రావడం కానీ, సిగరెట్ రావడం కానీ, ఈ ప్రేమ అని చెప్పేసి తిరగడం కానీ, ఇవన్నీ ఏంటంటే స్లిప్పరీ స్లోప్ స్టార్టింగ్ పాయింట్. ఒకదానికి రావచ్చు చిన్నప్పుడు సపోజ్ లైఫ్ రావచ్చు, ఇది స్లిప్పరీ స్లోప్. ఇక్కడ దాకా వచ్చినాం అనుకోండి, ఇక్కడ దాకా రాని అదే కాకుండా వీడికి వచ్చి కొద్దిగా ఏం కాదు అని అన్నా అనుకో, ఒకసారి ఆ స్కూల్ లో పడిపోయినాం అనుకోండి, దాని కింద పడిపోతాం, లైఫ్ ఏంటి అర్థమవుతుందా లేదా, మరి అర్థమవుతుందా లేదా. సో లైఫ్ అనేది చాలా గొప్పది, చాలా పెద్దది. మళ్ళీ చెప్తుంది అందరికీ ఏంటంటే మీరందరికీ డిగ్రీ చేస్తున్నారు. సో ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎన్నో మనకు యూజ్ అయ్యేవి ఉంటాయి. సో వాటి మీద ఫోకస్ చేయాలి, అన్నెసరీ ఇష్యూస్ మీద